నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో విద్యార్థులకు నృత్య సంగీత విభాగంలో శిక్షణ ఇస్తూ పేరుగాంచిన శ్రీ భారతీ సంగీత నృత్య విద్యాలయ విద్యార్థులు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఈ నెల 17న చేసిన నృత్య ప్రదర్శనకు వారికి నృత్య కిరణ్ అవార్డులను బహుకరించినట్లు తెలిపిన శ్రీ భారతీ సంగీత నృత్య విద్యాలయ నిర్వాహకులు అపర్ణ ఈ ప్రదర్శనలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి గురువులు ఆనంద్ మరియు విద్యార్థుల వ్యవస్థాపకులు అపర్ణ గారికి నాట్య ప్రవీణ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా నేడు గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఆత్మకూరు విద్యాలయంలో గురువులకు సన్మానించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నృత్య విద్యాలయ శిక్షకులు ఆనంద్ మరియు విద్యాలయ వ్యవస్థాపకులు అపర్ణ గారిని విద్యాలయ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు శేషసాయి బుక్ షాప్ నిర్వాహకులు చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ భారతీ సంగీత నృత్య విద్యాలయ నిర్వాహకురాలు అపర్ణ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు సంగీతం, నృత్యపై కూడా అవగాహన కలిగి ఉంటే వారికి చదువులో మరింతగా రాణించేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులను, గురువులను అభినందించారు. నా పేరు అపర్ణ చక్రవర్తి. మేము 2002 ఏప్రిల్ 30వ తారీఖున శ్రీ భారతీ సంగీత నృత్య విద్యాలయ అనే సంస్థని ఏర్పాటు చేశాము. నాట్య సంస్థని ఏర్పాటు చేశాము. మొదట మేధా స్కూల్లో పూర్తిపై సహకారాలతో మేము ఏర్పాటు చేశాము. అందులో అనంతపుట్ల రమాదేవి గారు మనకు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశాము. సంగీత గురువుగా కూడా మొదట ఆవిడే వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి మన ఇన్స్టిట్యూట్ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. నాట్యానికి హెరిలేవ్ మేడం గారు తర్వాత 2003 మన ఆనంద్ గారు సంవత్సరం నుంచి వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత మన నాట్యం అనేది మన పిల్లలు చాలా ఉత్సాహవంతంగా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. అనేక చోట్ల పలు కార్యక్రమాలని ఎంకరేజ్ చేస్తూ పలు కార్యక్రమాలకి మన పిల్లల్ని తీసుకెళ్తున్నారు, ఎంతో ప్రోత్సహిస్తున్నారు. మన ఇన్స్టిట్యూట్ ముందుకు పోవడం జరుగుతోంది. ఈ మధ్య కాలంలో రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ చేయడం అనేది మనకు గర్వకారణంగా చెప్పుకోదగినటువంటి అంశము. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో మన పిల్లలు నాట్య ప్రదర్శన చేశారు. అక్కడ శ్రీ మయూరి నాట్య విద్యాలయం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రాంలో రవీంద్ర భారతిలో మన పిల్లలు నాట్య ప్రదర్శన ఇచ్చారు. అందుకు గాను వారికి అక్కడ నాట్య ప్రదర్శన చేసినటువంటి శిష్యులకి నాట్య కిరణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. వారిని శిక్షణనిచ్చి వారిని ప్రిపేర్ చేసినటువంటి గురువులకి నాట్య ప్రవీణ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మా నాట్య గురువు ఆనంద్ గారికి కూడా నాట్య ప్రవీణ అవార్డు వచ్చింది. అలాగే నాకు కూడా అపర్ణ చక్రవర్తి నాకు కూడా నాట్య ప్రవీణ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది మాకందరికీ కూడా గర్వకారణం. ఆత్మకూరికే గర్వకారణం. శ్రీ భారతీ సంగీత నృత్య విద్యాలయం పిల్లలు అంత దూరం వెళ్ళి నాట్య ప్రదర్శన చేసి అవార్డు అందుకోవడం అనేది చాలా గర్వకారణం. ముందు మన ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో కూడా ఈ కళలను ప్రోత్సహించి ఈ నాట్య ప్రదర్శనని ప్రోత్సహించి పిల్లల్లో ఒక సృజనాత్మకతను డెవలప్ చేయవలసిందిగా ఆత్మకూరు ప్రజలను, సేవా సంస్థలను, విద్యా సంస్థలన్నింటి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అందరూ సహకరించి మన పిల్లల్ని ముందుకు తీసుకుపోగలని, సాంప్రదాయాలను నిలబెట్టుకోవాలి, కళలను ప్రోత్సహించాలి. ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మన చుట్టూ ఏర్పాటు చేసుకుంటే చాలా చక్కటి సుఖ సంతోషాలతో మానవ జీవితం కొనసాగుతున్న ఉద్దేశంతో కళలను ప్రోత్సహించవలసిందిగా పిల్లలందరికీ ఈ నాట్యాన్ని నేర్పించే దిశగా తల్లిదండ్రులందరూ ఆలోచన చేయవలసిందిగా కోరుకుంటున్నాను.